అక్రమాస్తుల కేసులో జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు సిబిఐ కోర్టు నిరాకరించింది. రిలీఫ్ కోరుతూ జగన్ వేసిన పిటిషన్ పై సిబిఐ కోర్టు స్పష్టంగా నో ఎక్స్క్యూజ్ అని తీర్పు చెప్పేసింది. లండన్ వెళ్లడానికి కోర్టు అనుమతి తీసుకునే సమయంలో విధించిన షరతులలో ప్రధానమైన ఫోన్ నెంబర్ తప్పించారనే దానిపై జగన్ పై ఇప్పటికే సిబిఐ కోర్టులో ఫిర్యాదు చేసి ఉంది. జగన్ అక్రమాస్తుల కేసు దశాబ్దం పైగా నడుస్తున్నా ఇప్పటికీ ట్రయల్ దశకు చేరలేదు. విచారణ వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ కోర్టులతో జగన్ ఆడుకుంటున్నాడు. జగన్ యూరప్ పర్యటన కోసం కోర్టు అనుమతి ఇచ్చినా తిరిగొచ్చాక ఈ నెల 14న హాజరు కావాలని స్పష్టంగా చెప్పింది. కానీ జగన్ మాత్రం భద్రత కారణాల వల్ల హాజరవ్వలేను, వీడియో కాన్ఫరెన్స్ అనుమతించండి అంటూ మరో మెమో దాఖలు చేశాడు. అంతేకాదు కోర్టు అడిగినా అసలు ఫోన్ నెంబర్ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. స్కూల్ పిల్లాడిలా సాకులు చెబితే కుదరదని, ఈ నెల 21 లోపు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని, వీడియో కాన్ఫరెన్స్ హాజరు మినహాయింపు కుదరదని చెప్పేసింది. సిబిఐ కూడా జగన్ అభ్యర్థనపై అభ్యంతరం తెలిపింది. ఇది విచారణను ఆలస్యం చేసే ప్రయత్నమని అభిప్రాయపడింది. దీంతో ఎలాగైనా ఈ నెలలో జగన్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చినట్లుంది.